హాయ్, మై నేమ్ ఈస్ వి పవన్ కళ్యాణ్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. బేసికలీ నేను కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఈ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వల్ల నాకు జాబ్స్ అనేవి అసలు రావన్నమాట ఐటీ సైడ్. సో నేను నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను మీతో ఏం షేర్ చేసుకుంటే నా నెక్స్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ గురించి, ప్లస్ దాంతోపాటు ఇప్పుడున్న రెసిషన్ పీరియడ్లో మనకు జాబ్స్ వస్తాయి రావని అస్సలు తెలియదు. అండ్ అసలు నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చా లేదా, వీటన్నిటికి ఒక క్లారిటీ అనేది ఇచ్చేస్తాను నేను మెయిన్గా. నా నెక్స్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి, నేను నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు అనమాట. ఐటీ ఫీల్డ్ గురించి తెలియదు, అసలు ఏ టెక్ స్కిల్స్ అనేది నాకు అసలు ఐడియా లేదు యాక్చువల్గా. నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మొత్తం ఓవరాల్గా నేర్పించారనమాట. అండ్ ఆఫ్టర్ దట్ నాకు నెక్స్ట్ ఇయర్లో మాక్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చేశాను నేను. సో ఆ ఎక్స్పీరియన్స్లో కూడా నేను చాలా నేర్చుకున్నాను. నా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి, ప్లస్ దాంతోపాటు నా టెక్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. నా ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యాయి మెయిన్గా. అండ్ ఆఫ్టర్ దిస్ నాకు జాబ్ అయితే వచ్చింది. అండ్ అసలు నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలా లేదా అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అయితే మనకి వెంటనే జాబ్ వస్తుందా అనేది మాత్రం కాదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అనేది మీకు ఒక మంచి స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు స్కిల్స్ నేర్చుకుంటేనే మీకు జాబ్ అనేది వస్తుంది మెయిన్గా. అండ్ ఇప్పుడున్న రెసిషన్ పీరియడ్లో మనకు జాబ్స్ రావాలంటే చాలా కష్టం చెప్పాలంటే, కానీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మెయిన్గా. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను 2022లో నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. అండ్ 2023 ఎండింగ్ కల్లా నాకు జాబ్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడున్న రెసిషన్ పీరియడ్లో మాత్రం మనకు జాబ్స్ రావడం అనేది చాలా కష్టం. సో నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అయితే మనకు వెంటనే జాబ్ వస్తుందా లేదా అనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పటికీ మా ఫ్రెండ్స్ ఇంకా జాబ్లో జాయిన్ అవ్వాలని చాలా ట్రై చేస్తున్నారు, కానీ ఇంకా వాళ్ళకు అంత స్కిల్స్ అనేవి అంతగా లేవన్నమాట మెయిన్గా. సో ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అయ్యా కానీ ఇంకా 6 to 7 months వరకు వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. సో నా సజెషన్ ఏంటంటే, మెయిన్గా మీరు నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీ ఎడ్యుకేషన్ పీరియడ్లోనే జాయిన్ అయితే చాలా బెనిఫిట్ అనమాట. సో మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు జాబ్ అనేది డెఫినెట్లీ వస్తుంది. సో మై సజెషన్ ఇస్ దిస్, అండ్ థ్యాంక్ యూ.